తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హైదరాబాద్ లో మరో మహిళ మృతి కేసు సంచలనం సృష్టిస్తోంది. దహన సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు 9 రోజులు తల్లి మృతదేహం ఇంట్లోనే ఉంచిన ఘటన కలిచివేస్తుంది. అయితే ఈ కేసులో ఓ ట్విస్ట్ కూడా బయటపడింది. ఈ కేసులో మృతురాలి కూతుళ్లు రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇందులో ఒళ్ళు గగుర్లు పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లోని వారాసిగూడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. లలిత అనే 50 ఏళ్ల మహిళ ఇంట్లో గుండెపోటుతో మరణించింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 8 రోజుల పాటు ఆమె మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. ఆ మహిళ 2 కుమార్తెలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. దహన సంస్కారాలకు డబ్బులు లేని కారణంగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారని తెలుస్తోంది. ఆ క్రమంలో మహిళ 2 కుమార్తెలు కూడా 8 రోజుల పాటు ఆమె మృతదేహంతోనే జీవించారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో మృతురారి కూతులు రాసిన సూసైడ్ నోట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 22న లలిత మృతి చెందగా 23న 2 కూతుళ్లు రవళిక, యశ్విత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. దీనికి సంబంధించిన సూసైడ్ లెటర్ను వారాసిగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ సూసైడ్కు కారణం మేనమామ బిట్ల రమేష్, ప్రకాష్ రెడ్డి, తండ్రి సిఎల్ రాజు అని రవళిక, యశ్విత లేఖలో రాశారు. సూసైడ్ లెటర్ ప్రకారం మృతురాలు లలిత కుటుంబాన్ని భర్త రాజు దూరం పెట్టాడు. దీంతో లలిత తన కూతుళ్లతో కలిసి తల్లి ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలో సోదరుడు బిట్ల రమేష్, అతని భార్య వరలక్ష్మి కలిసి తమ తల్లి లలితను కొట్టినట్లుగా లెటర్లో పేర్కొన్నారు. తమ మేనమామతో 2021 నుండి తమ కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లుగా లెటర్లో ఉంది. తమ తల్లిని చంపింది తమ మామయ్య అని లెటర్లో పేర్కొన్నారు. తమ మామయ్య చేతబడి చేసి చంపాడని, దీనికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని లెటర్లో పేర్కొన్నారు. తల్లి మృతితో మానసిక ఒత్తిడికి గురైన రవళిక, యశ్విత సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఈ నెల 23న లెటర్ రాసినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఈ విషయం గురించి ఆ కుమార్తెలు వారి కుటుంబ సభ్యులకు చెప్పారా లేదా? వారం రోజులకు పైగా ఆ మహిళ మృతదేహం ఇంట్లోనే ఎలా ఉంచుకున్నారు? పక్కింటి వారు లేదా స్థానికులకు ఈ విషయం గురించి తెలుసా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలలో ఆందోళన నెలకొంది. మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకొని ఆ కుమార్తెలు వారం రోజులకు పైగా అనుభవించిన ఇబ్బందుల గురించి స్థానికులు అనేక విధాలుగా చర్చిస్తున్నారు. ఈ ఘటనపైన పోలీసుల విచారణ నేపథ్యంలో త్వరలో మరింత సమాచారం బయటికి రానుంది. అమ్మకి ఏమైంది చెప్పండి. అట్లా జరిగినట్టు ఏం జరిగింది అంటే అంతకుముందు అమ్మ మంచి भैया आओ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.